ప్రభుత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. 19లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లె తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? కాబట్టి ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నిలవ ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదని ఇంకా అదే ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడేమో. చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తున్న పరిస్థితికి వాసన దిగజారిపోతాడని నేనైతే కళ్ళలో కూడా అనుకోలే. మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు, ఇక్కడ మా నాయకులకు, నన్ను జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా, మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా, వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం. ఒంగోలుకి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాం.